దేవుడా, ఓ మంచి దేవుడా, ఇంత గొప్ప గురువు గారిని ఇచ్చావు, ఇంత గొప్ప మనకి ఆశ్రమాన్ని ఇచ్చావు, ఇంత గొప్ప ఆడియన్స్ ఇచ్చావు. కానీ ఇంటికి సమయం వాళ్ళ మొహాల్లో నవ్వును మాత్రం కాజేశావు. నవ్వండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వేసిందంటే రోజుకి 5 సార్లు నవ్వే వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యులంతా, రోజుకి 5 సార్లు కూడా నవ్వని వాళ్ళు సంపూర్ణ అనారోగ్యులంతా. ఏం జరిగిన నవ్వాలి. ఒకరు అడుగుతారు, నాకు ₹1,00,000 పోయింది, మా ఫ్రెండ్కి ఏం చేయాలంటే మన పత్రిక డ్యాన్స్ చేయమంటాడు. ₹1,00,000 పోతే ఎందుకు చెప్పండి? 10 లక్షలు బాగాలేదు కదా, 9 లక్షల లాభమే కదా. కాళ్ళు ఇరిగితే ఒకరు అడుగుతారు, కాళ్ళు ఇరిగిపోయింది ఏం చేయమంటారని, రెండో కాళ్ళతో డ్యాన్స్ చేయమంటాడు మన పత్రిక గారు. ఎందుకు? మయూరి సుధ తెలుసు కదా, అవిలాగా. అంటే ఇక్కడ ఏంటంటే మనకు దిననిత్య కార్యక్రమంలో ఏం జరిగినా ఆనందం చూడటం ఎంటర్టైన్మెంట్, అది మన పత్రిక గారు మనకు నేర్పింది ఒకసారి. థ్యాంక్ యూ. ఓకే, నా పేరు రావు, గిటార్ రావు. నేను యూఎస్ఏ నుంచి వచ్చాను. యూఎస్ఏ అంటే యూనివర్సల్ సంగీత అకాడమీ. అందరూ పత్రిక నాకు యాక్సిడెంట్ అయి తలబగిలినప్పుడు 6.5 రోజు సింగిల్ సిట్టింగ్లో ధ్యానం చేసి తగ్గించుకున్నాను. ఆ తర్వాత యాక్సిడెంట్లు జరిగితే ధ్యానం ద్వారా తగ్గించుకున్నాను. ఇలాంటి చాలా అనుభవాలు ఉన్నాయి. ఇంజనీర్గా కోట్ల ఆస్తులు ఉండేసి సుఖం ఉంది, అక్కడ కారు బంగ్లాలోనే సంతోషం లేదు. ధ్యానానికి వచ్చింది, ఆ బెనిఫిట్ పొందాను. కాబట్టి మన పత్రికార సంకల్పం ధ్యాన జగత్, అందరూ సంగీతం, ధ్యానం, యోగా చేసి ఆనందంగా ఉండాలని ప్రజల వద్దకు సంగతి ₹1 నేర్పిస్తాము. టైం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ కూడా అయిన తర్వాత వస్తే అక్కడ ₹1 నేర్పిస్తాము. ఫ్లూటు, గిటార్, కీబోర్డు, కరాటే ఆల్సో. కరాటే మాత్రం పెళ్ళైన మహిళలు మాత్రమే. నవ్వండి కొంచెం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మూర్ఖుడి మాట ఎంత డేంజరో ఈ సమాజానికి మేధావమానం అంత డేంజరు. మూర్ఖుడి మాట నాకు వస్తే నేను ఇస్తానేవాడు, మేధావి మాట నేను ఇస్తే నాకు వస్తుందనేవాడు, యోగుల మాట నాకు రాపని ఇస్తానేవాడు. మనందరూ యోగులు అవుదాం. ధన్యవాదాలు.